సృష్టికర్తవైనా యెహోవా, నీ చేతి పని అయిన నాపై ఎందుకింత ప్రేమ? మంటికి రూపమిచ్చినావు, మహిమలు స్థానమిచ్చినావు. నాలో నిన్ను చూసావు, నీలో నన్ను దాచావు. నిస్వార్థమైన నీ ప్రేమ మరణము కంటే బలమైనది నీ ప్రేమ. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు, ఘనతయు, ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఎలాగున ప్రభువుని స్తుతించి గణపరచు భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగం ఆదికాండము 29వ అధ్యాయము. ప్రియులారా, 7వ వాక్యము. అతడు, ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు. గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆత్మీయులారా, ఈరోజు మనం 29వ అధ్యాయంలో మరి 4వ వచనం నుండి దగ్గరగా 8 వరకున్న వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మనం నేర్చుకొనుచున్న అంశము కాపరికి కలుగు దీవెన. ఓకేనా? ఇక్కడ కొందరు సోమరులైన కాపరులు ఉన్నారు. సోమరులైన కాపరులు ఎలా ఉంటారో, శ్రేష్టమైన పని చేసిన కాపరులు ఎలా ఉంటారో ఈ భాగంలో మనము గ్రహించవచ్చు. ఇక్కడ యాకోబు తన స్వదేశము నుండి బయలుదేరి హారాను వైపు వచ్చాడు. ఇక్కడ బాబుని గూర్చి మనం విన్నాం కదా. ఊరి వెలుపల బాబున్నది, గొర్రెలు మేపే కాపర్లందరూ కూడా అక్కడికి వచ్చారు. అయితే ఇప్పుడు ఈ కాపర్లను యాకోబు అడుగుతున్నాడు, అయ్యా ఇంకా పొద్దుంది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపండి అని చెప్తున్నాడు. నిజానికి ఆ మందలు ఎవరివి? ఇవి వారి. అయితే యాకోబు వారికి సలహా ఇస్తున్నాడు, అయ్యా ఇంకా టైం ఉన్నది, మందలను మేపండి, ఇంకా సమయం ఉన్నది. ఆ మందలను ఇంకా కొంత సమయం మేపితే ఆ సమయం వచ్చిన తర్వాత మీరు వచ్చి మందలకు నీళ్లు పెట్టండి అని. మందలు మరి 2-3 వచనాల ప్రకారంగా 3 మందలు బావి దగ్గర పండుకొని ఉన్నాయని చూస్తున్నాం. ప్రియులారా, 2 విధాలుగా వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఒకటి అక్షరార్థంగా సందర్భంలో, రెండవది ఆధ్యాత్మికంగా. అక్షరార్థంగా సందర్భంలో ఏంటి, కొన్ని మందలు ఉన్నాయి, ఆ మందలను ఇంకా మేపాలి. మేపవలసిన కాపర్లు ఏం చేశారంటే వారు ముందుగానే తోలుకొని వచ్చేసారు బావి దగ్గరికి. బావి దగ్గరకు వచ్చిన వారు ఏం చేయాలి, వాటికి నీళ్లు పెట్టాలి. అయితే వీళ్ళు నీళ్లు పెట్టకుండా చేస్తున్న పని ఏంటంటే, ప్రియులరా వింటున్నారా,
వాటికి నీళ్లు పెట్టకుండా వాటిని అక్కడే ఉంచేశారు. అటు మేత వేయట్లేదు, ఇటు నీళ్లు తాగట్లేదు. పైగా వీళ్ళు అంటున్నారు, మందలన్నీ రావాలి, అందరూ వచ్చి ఈ రాయిని దొర్లిస్తారు, అప్పుడు వరకు మేము చూస్తాం. అంటే మందలు యొక్క శ్రద్ధను ఎరుగని, వాటి కొరకు నీళ్లు పెట్టని సోమరులైన కాపర్లు అక్కడ ఉన్నారు. ఇప్పుడు యాకోబు అంటున్నాడు, అది ఇంకా ప్రొద్దుంది, ఇంకా వెలుగుంది, వెలుగుండగా ఇదిగో వాటికి మేత పెట్టండి. వెలుగు అస్తమించినప్పుడు అస్తమించు సమయాన వాటికి నీళ్లు పెట్టండి, శాలకు తోలుకు వెళ్ళండి అంటున్నాడు. అంటే ఆ కాపరులు సోమరులై ఉండగా, సోమరులైన కాపరులకు ఈ యొక్క యాకోబు ఒక సలహా ఇస్తున్నాడు, ఇంకా వాటిని మేపండి అని. ఆత్మీయులారా, నిజానికి యాకోబు గొర్రెల కాపరి కాదు, హెబ్రీలు గొర్రెల కాపరులు. ఎందుకంటే యాకోబు సాధుజీవి, గుడారపు వాసి, ఆ అమ్మ కొంగు పట్టుకుని ఇంట్లో వంటలు చేసేవాడని మనం గడిచిన దినాల్లో విన్నాం. నిజమే, కానీ ఈయన కాపరిగా గొర్రెలు మేపనప్పటికీ కాపరత్వం ఏంటో ఈయనకు తెలుసు, బాధ్యత ఏంటో తెలుసు. ప్రియులారా, పొద్దుండగా గొర్రెలు ఇంకా మేపాలని, సూర్యుడు అస్తమించుండగా బావి దగ్గర తీసుకువెళ్ళి నీళ్లు పెట్టాలని, చీకటి సమయానికి శాలకు నడిపించాలని నీకు తెలుసు. బహుశా ఆ విధానాన్ని ఎరిగిన వ్యక్తి యాకోబు తర్వాత కాలంలో ఒక గొప్ప గొర్రెల కాపరిగా తీర్చిదిద్దబడడం అనేది ఆశ్చర్యదాయకం. ప్రియులారా, మన జీవితంలో కూడా మనం ఏ పని యందు శ్రద్ధ నిలుపుతామో ఆ పనిలో దేవుడు మనల్ని నైపుణ్యత కలిగిన వారిగా చేస్తారు. మనం పనిలో జాగు చేసేవారిగా ఉన్నట్లయితే సోమరి చేని దాటి రాగా అందులో దూలగుండ పొదలు, ముళ్ళ చెట్లు ఉన్నాయని జ్ఞానిన సొలొమోను మాట్లాడతారు. ఈరోజు దేవుని పిల్లలుగా మనకు అప్పగించబడిన పని ఏదైనా దాని శ్రద్ధతో వంచన లేకుండా మనం చేస్తే అందులో మనం దీవించబడతాం, అందులో మనం ఆశీర్వదించబడతాం, ప్రభు యొక్క కృపను మనం పొందుకుంటాం. పిల్లరా, యాకోబు చూడండి, సోమరిలా లేడండి, ఒక కాపరిగా బాధ్యత కలిగిన వ్యక్తి, ఓ యజమానిగా తలంచాడు. రాను దినాల్లో మరి లాబాను కంటే ఎక్కువ మందలు కలిగిన వాడు యాకోబు అయ్యాడు. ఈ మాటలు వింటున్నావు చెల్లై, ఓ తమ్ముడు, నీకు అప్పగించిన పనులు నువ్వు శ్రద్ధగా పనిచేస్తున్నావా? బాధ్యత కలిగి పనిచేస్తున్నావా? నమ్మకంగా పనిచేస్తున్నావా? యథార్థంగా పనిచేస్తున్నావా? యజమానుడిని మెప్పించేటట్లుగా నువ్వు పనిచేస్తున్నావా? నీవు చేసే పనికి నువ్వు న్యాయం చేయగలిగినట్లయితే నువ్వు దీవించబడతావు. పిల్లరా, దీన్ని ఆధ్యాత్మికంగా కూడా చూసినట్లయితే కాపరి, యేసు ప్రభులు వారు మన కాపరి, ఆయన ప్రధాన కాపరి, గొర్రెలు గొప్ప కాపరి, ప్రాణం పెట్టే కాపరి. ప్రియులారా, ప్రతి సంఘానికి ఒక సేవకుడు ఉంటాడు, ఆయనే పాస్టర్. ఎగ్జాంపుల్, నేను ఒక పాస్టర్. ఆ కాపరి మందకు నీళ్లు పెట్టేవాడై ఉండాలి, మందను మేపేవాడై ఉండాలి. ప్రియులారా, అంటే మందకి ఎప్పుడు మేత పెట్టాలో, ఎప్పుడు నీళ్లు పెట్టాలో కాపరి ఎరిగిన వాడై ఉండాలి. చూడండి, ఆ కాపర్లు అంటారు, అన్ని మందలు పోగుబడాలా, అప్పుడు మేము మందలకు నీళ్ళు ఎడతామంటున్నారు. కానీ యాకోబు ఏం చేశాడు? వాళ్ళు వచ్చి మందలకు నీళ్లు పెట్టేంత వరకు లేడండి, తనకు తానుగా ప్రయాసపడి ఆ బావి మీద ఉన్న రాయిని దొర్లించాడు. అంటే ప్రతి సేవకుడు, ఇంక్లూడింగ్ మీ, నాతో సహా కష్టపడే సేవకుడై ఉండాలి. ఈ మాటలు గురించి ఆత్మీయులారా, మరి మీలో ఎంతోమంది ఆయా సంఘాలకు వెళుతున్నారు, మంచిది. మీరు వెళుతున్న ఆ సంఘ కాపరి మీ కొరకు కష్టపడుతున్నాడు అని మీరు గుర్తెరగండి. ప్రతి ఆదివారం బావిలో ఉన్న నీళ్లను, అనగా వాక్యమనే నీళ్లను మీకు అందించడానికి, ఆ వాక్యానికి అడ్డుగా ఉన్న బండను తొలగించి ఆయన మీ కొరకు శ్రేష్టమైన నీళ్లను తోడి ఆదివారం మీకు అందిస్తున్నాడు. మరి అటువంటి టైంలో నువ్వు ఫోన్ చూసుకుంటావు, అలాంటి టైంలో వాట్సాప్ చూస్తావు, అలాంటి టైంలో ఫేస్బుక్ చూస్తావు, అలాంటి టైంలో ఏదో ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళిపోతావు. కాపరేమో నీకు నీళ్లు పెట్టాలని
కాపరేమో నీకు మేత పెట్టాలని ఆశపడుతున్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? ఆ వారం నువ్వు బిజీ అయిపోయావు, నువ్వు పనికి వెళ్ళిపోతావు, కానీ వాక్యాన్ని విను. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, ఇది నీకు న్యాయమా? ఇది నీకు న్యాయమా? నీ కొరకు ఒక కాపరి ఎంత ప్రయాసపడుతున్నాడు. లేదా అనేక మంది సోమరులైన కాపర్లు కూడా ఉన్నారు. ఆ సోమరులైన కాపర్లు తమ మందను గురించి శ్రద్ధగా లేరు. ఇంకా పొద్దు ఉంది అంటే ఇంకేంటి అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభులు వారు ఇంకా ఒకసారి ఇదిగో కోత విస్తారంగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారు కనుక కోత కోయుటకు కోయివారిని పంపుడని యజమాని వేడుకోడని ప్రభువు చెప్పారు. పిల్లరా, ఇంకా పొద్దు ఉన్నది అంటే అర్థం ఏంటి? ఇంకా దేవుని పని జరుగుటకు అవకాశం ఉన్నది, ఇంకా వెలుగు ఉన్నది. వెలుగు ఉన్నప్పుడు ఒక మనుషుడు దేవుని కార్యాలు చెయ్యాలి, వెలుగు లేనప్పుడు దేవుని కార్యాలు చేయలేడు కదా. అలాగే నీకు అవకాశం ఉన్నది, అవకాశం ఉండగానే, వెలుగు ఉండగానే మందకు నీళ్లు పెట్టాలని యాకోబు తలంచాడు. అవును, దైవజనుడు కూడా నీ కొరకు అలా ప్రయాసపడుతున్నాడు, నీ కొరకు ప్రయాసపడుతున్నాడు, నీ క్షేమం కొరకు ప్రయాసపడుతున్నారు. ఆత్మీయులారా, మరి నీవేం చేస్తున్నావు? ఆదివారం పని అంటూ, ఆదివారం ప్రయాణం అంటూ, ఆదివారం మనసు బాగోలేదంటూ ఎవరెవరితో గొడవలు పెట్టుకుని నువ్వు దేవుని సన్నిధి దూరం అయిపోవడం, కాపరి పడుతున్న కష్టాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? ఏనాడైనా, ఏ వారమైనా ఈరోజు నా కొరకు దైవజనుని ద్వారా దేవుడు శ్రేష్టమైన వాక్యాన్ని సిద్ధపరిచి నా కొరకు పంపించుచున్నాడు. నేను ఆసక్తితో దేవుని మందిరానికి వెళ్ళి నా కొరకు సిద్ధపరిచిన ఆ జీవపు ఊటను నేను ఆస్వాదించాలి, నేను స్వీకరించాలి, నేను త్రాగి బ్రతికి అనేకులను బ్రతికించాలని నువ్వేనాడైనా తలంచావా? ప్రియులారా, దేవుని బిడ్డలుగా మన కొరకు దైవజనుడు పడుచున్న ప్రయాస ఏనాడైనా గ్రహించావా? ఏనాడైనా గుర్తించావా? సోమరులైన కాపర్లు కూడా లోకంలో ఉన్నారు. వాళ్ళు మందను గూర్చి పట్టించుకోరు. శ్రేష్టమైన, యోగ్యమైన, పరిశుద్ధమైన, ప్రాణము పెట్టిన కాపరి యేసయ్య. ఆ కాపరత్వంలో మనం నడవాలి. సోమరులైన కాపర్ల యొక్క సహవాసం గాక కష్టపడి నీ ఆత్మీయ రక్షణ కొరకు, ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రయాసపడే కాపరత్వంలో నడుచుకుందాం. ప్రభు కృప తోడైండును గాక. దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలు చేత దీవించండి, రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. మీ దీవెన ఆశీర్వాదం ఇవ్వండి, మహిమ పొందండి. కృపా కాపుదల కనికరము సమృద్ధిగా అనుగ్రహించమని యేసు నామములో ఆమేన్.